నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో యంగ్స్టర్సే కాకుండా పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరండి హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ అవ్వడం, డాండ్రఫ్ పట్టేయడం, పేనుకుట్టుడి సమస్య, వీటన్నిటికంటే పెద్ద సమస్య వైట్ హెయిర్. అసలు ఈ వైట్ హెయిర్ సమస్య ఎందుకు వస్తుంది మనకి యంగ్స్టర్స్లో? ఒక ఒక కాలంలో అంటే పెద్దవాళ్ళలో వయసు మీద పడడం వల్ల, బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, సో ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో మా దగ్గరికి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తుంటారు వైట్ హెయిర్ ఉంది అని చెప్పేసి. మా పిల్లడికి హెయిర్ ఫాల్ అవుతుంది, ఇంకా విపరీతమైన హెయిర్ ఫాల్ అండి. స్కాల్ప్ కనపడుతుంటుంది, బట్టతల్లా కనపడుతుంటుంది పిల్లలు కూడా. అండ్ ప్రత్యేకంగా యంగ్స్టర్స్లో, టీనేజర్స్లో వాళ్ళు వాడని షాంపూలు ఉండవు, వాడని మన ఆయిల్స్ ఉండవు, సీరమ్స్. ఈ బాగా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి, వైట్ హెయిర్ అవుతున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మనం అడిగామనుకోండి ఏం షాంపూలు వాడుతున్నారంటే వాళ్ళ దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. అన్నీ వాడేసాం మేము అంటారు. అన్నీ వాడేస్తే నిజంగానే వైట్ హెయిర్ వస్తుంది. ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి ఈరోజు హెయిర్ ఫాల్ అవుతుంది, ఈరోజు 3 షాంపూలు పెట్టేస్తారు. అరే పొద్దున్న అంత ఊడింది కదా, వేరే షాంపూ పెట్టి చూద్దాం, దానికి తక్కువ ఉడుతుంది, అయ్యో దీనికి ఇంత ఊడిందా, మళ్ళీ ఇంకో షాంపూ పెడదాం. అలా ఒక రోజులోనే 3 షాంపూలు వాడు వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం, నిజంగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు అలాగే చెప్తుంటారు మాకు. కాబట్టి హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు రకరకాల షాంపూలు వాడడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిందో లేదో సెకండరీ థింగ్, దానివల్ల వచ్చే కెమికల్ ఇంపాక్ట్ వల్ల వైట్ హెయిర్ వస్తుంది మనకి. సో వైట్ హెయిర్ అనేది మనము ఎక్కువ ఇప్పుడు ఇంతకుముందు సీకాయలు వాడేవాళ్ళు, ఉసిరికాయలు వాడేవాళ్ళు, ఇలాంటివి వాడేవాళ్ళు. కాబట్టి అప్పుడు మనకు ఆ కాలంలో హెయిర్ ఫాల్ ఉన్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది మంచిగా గుప్పడి హెయిర్ ఉండేది అందరికీ. సో ఈ షాంపూలు, సీరంలు మనకి మనకి చెయ్యి అందిస్తే చాలు అన్ని రకాల షాంపూలు వచ్చేస్తాయి. అన్ని రకాలు వాడడం వల్ల కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువ అవడం వల్ల హెయిర్ ఫాల్, వైట్ హెయిర్, పేనుకుట్టుడు, పట్టతలకాయలు ఇవన్నీ వస్తున్నాయి మనకి. కాబట్టి ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక న్యాచురల్ కెమికల్ బేస్ లేకుండా ఎక్కువ కెమికల్స్ లేని షాంపూస్ యూస్ చేసుకుని, ఆయుర్వేదిక్ షాంపూస్ ఎన్ని రకాలు ఉన్నాయండి. లేదంటే సికాయ, ఉసిరికాయ తెప్పించేసి మంచిగా వేడి నీళ్ళలో నైట్ నానబెట్టి పొద్దున్న లేచి ఉడకబెడితే, మంచిగా ఉడకబెట్టినప్పుడు బాగా స్మాష్ చేస్తే మంచి నురుగు వస్తుంది. దాన్ని షాంపూలాగా వాడండి. మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం మొబైల్స్ యూజ్ చేయడం, దీనివల్ల దానికి పక్కన పెట్టి మనం హెయిర్ కోసమే కదా, వీక్లీ ట్వైసే కదా, ఉసిరికాయ, సీకాకాయ తెప్పించి నీళ్ళలో వేసి మంచిగా రాత్రి నానబెట్టి పొద్దున్న లేచి ఉడకబెట్టి మంచిగా పిండండి, అది తలకి పెట్టి స్నానం చేయండి, అస్సలు హెయిర్ ఫాల్ ఉండదండి. అందరికీ తెలుసు, కానీ ఎక్కడ తెచ్చుకుంటాం? షాంపూలు అంటే డబ్బాల్లో ఉంటే వేసేస్తాం, స్నానం చేస్తాం. అలాంటప్పుడు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఈజీ వేసి ఎత్తుక్కుంటే ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అవుతుందండి. నేను ఒకటే అంటాను, మ్యాక్సిమం కొన్ని రెమెడీస్ చెప్తాను, లేదంటే హెయిర్ స్టిమ్యులేటర్తో ఆ స్టిమ్యులేటర్ ఒక్కసారి పెట్టిన వెంటనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కాబట్టి అదన్నా చేస్తాం. కానీ బట్ ఖచ్చితంగా నేనైతే ఏవి ట్రీట్మెంట్స్ వద్దు, ఖచ్చితంగా ఉసిరికాయ, సీకాయ తెప్పించుకొని మంచిగా నైట్ నానబెట్టి పొద్దున్న లేస్తాం, మంచిగా స్మాష్ చేసుకుందాం. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మన వీడియో చూసేవాళ్ళు, నిజంగా వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉండదు. సో కాబట్టి సీకాయ అండ్ చాలా బాగా, నేను రీసెంట్గా బీట్రూట్తో షాంపూ చేశాను ఒక వీడియోలో. మనం లాస్ట్ వీక్ బ్యాక్ చేసాము ఒక వీడియో. బీట్రూట్తో న్యాచురల్గా ఉసిరికాయ, సీకాయ, బీట్రూట్ వేసి షాంపూ ఎలా ప్రిపేర్ చేసాము కూడా చేసాం. సో అలా ప్రిపేర్ చేసుకోండి కావాలంటే. లేదు మాకు అస్సలు టైం కుదరట్లేదు అంటే ఆయుర్వేదిక్ షాంపూస్ వేసుకోండి. అట్లీస్ట్ తక్కువ కెమికల్స్ ఉంటాయి. మన యూసేజ్ ఎక్కువ చేయడం వల్ల కూడా మనకి ఎక్కువ మన హెయిర్ డ్యామేజ్, వైట్ హెయిర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఉసిరికాయ అండి. ఉసిరికాయ ఎక్స్టర్నల్గా తలస్నానానికి షాంపూలాగా వాడినా, లేదంటే కండిషనర్గా వాడినా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, ఇంటేక్ ఆఫ్ ఉసిరికాయ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా అద్భుతంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. నేను చెప్తుంటాను చాలామందిని, హెయిర్ ఫాల్ అవుతుందా అంటే ఒక పావు స్పూన్ అంత మెంతులు, ఉసిరికాయ ఒక 4 లేదా 5 ముక్కలు క్రష్ చేసేసి నీళ్ళలో నానబెట్టండి రాత్రిపూట. పొద్దున్న లేచిన తర్వాత కొద్ది వాటర్ని ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ తాగేసేయండి. ఇంకొన్ని వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని స్ప్రే బాటిల్ వేసుకుని తలంతా స్ప్రే చేసేసి ఒక 10-15 నిమిషాల ఉంచిన తర్వాత స్నానం చేయండి. హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. బికాస్ మెంతులు అండ్ ఉసిరికాయ ఈ నానబెట్టిన వాటర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల మన బాడీలో మెలనిన్ కంటెంట్ పెరిగి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అది రెగ్యులర్ మోతాదులో తీసుకుంటే 1-2 రోజులు తీసుకుంటే కాదు. బట్ అదే నీళ్ళని మంచిగా స్ప్రే వాటర్ వేసుకొని ఉడకబెట్టి కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసిన నీళ్ళు తలంతా స్ప్రే చేసి 10-15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇది ఒక్కటి చేస్తే సరిపోతుందంటే ఇది ఒక్కటి చేస్తే సరిపోదండి. ప్రాపర్ ఫుడ్ మెయింటెనెన్స్ కూడా చేయాలి. నేను రెమెడీ అన్నీ చేశాను, నాకు ఏమీ రిజల్ట్ రాలేదు. నేను చెప్తున్నాను కదా, ఒక ఫుడ్ మెయింటెనెన్స్ మనం ఎన్ని రెమెడీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లాస్ట్ పాయింట్ చెప్తున్నాను, టైంకి ఫుడ్ తీసుకుంటూ, టైంకి యోగా చేసుకుంటూ, టైంకి పడుకుంటూ, స్ట్రెస్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీరు యూజ్ చేసే ఏ షాంపూ అయినా సరే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది.
కాబట్టి హెయిర్ ఫాల్ అని చెప్పి రకరకాల షాంపూలు, రకరకాల సీరమ్స్, రకరకాల ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళకి బెస్ట్ వే ఉసిరికాయ సీకాయ తెప్పించుకోండి. మంచిగా రాత్రి నానబెట్టండి, మార్నింగ్ ఉడకబెట్టండి. అది తీసి పిప్పి తీసి మనం తలస్నానం చేస్తే మాత్రం చాలా మంచిది. లేదో మీకు అవైలబుల్ లేదంటే ఆయుర్వేదిక్ షాంపూస్ తెప్పించుకోండి. వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి. మన బాడీలో కూడా మన స్కిన్ హెల్తీగా లేదు, హెయిర్ హెల్తీగా లేదంటే మనం తీసుకుంటున్న వాటర్ మీదే బ్లడ్ అనేది థిక్ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నా కూడా బ్లడ్ సప్లై అవ్వదు మన స్కాల్ప్కి, అప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో డైల్యూటెడ్గా ఉండాలంటే వాటర్ సరిగ్గా తాగాలి. వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి. ఉసిరికాయను రెగ్యులర్గా ఇంత ముక్క ఉసిరికాయ తీసుకోండి. ఉసిరికాయని మెంతులు నానబెట్టిన వాటర్ ఇంటేక్ తీసుకోండి. ఫ్రూట్స్ విషయానికి వస్తే జామకాయలు మంచివండి హెయిర్ గురించి. మస్క్ మిలన్ ఫ్రూట్ కూడా మంచిది హెయిర్ గురించి. హెయిర్కి మంచిది, కంటికి కూడా మంచిది మస్క్ మిలన్. అలా మస్క్ మిలన్ హెయిర్కి మంచిది, కంటికి కూడా మంచిది. అంత అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి దానివల్ల. కాబట్టి సో మనకి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఉన్నా, వైట్ హెయిర్ ఉన్నా, ఏ రకమైన సమస్యలు ఉన్నా న్యాచురల్ వేలో వెళ్తే మాత్రం దానికి సొల్యూషన్ తొందరగా దొరుకుతుంది. కాబట్టి హెల్తీగా ఉండడానికి అండ్ స్పెషల్లీ హెల్తీ హెయిర్ లాంగ్గా థిక్గా ఉండడానికి ఖచ్చితంగా న్యాచురల్ రెమెడీస్ 100 రకాలు ఉన్నాయి. సో చేయక దానివల్ల తక్కువ ఏజ్లోనే వైట్ హెయిర్స్ రావడము, ఇవన్నీ సమస్యలతో ఫేస్ చేస్తుంటారు. కాబట్టి న్యాచురల్ షాంపూస్ మనం చేసినట్టు చేసుకోవడము, యోగా ప్రతిరోజు చేసుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం, ఆమ్లా జామకాయని రెగ్యులర్గా ఫుడ్లో ఇంటేక్ తీసుకోవడం వల్ల వారానికి 2 సార్లు మాత్రమే హెడ్ బాత్ చేయాలి. కొంతమంది వారం పొడవునా చేస్తుంటారు, స్వెట్టింగ్ వస్తుందని చెప్పేసి. కోర్స్ కొద్దిగా అలాంటి ఉన్నప్పుడు మనం ఉసిరికాయ, మన మెంతులు ఉంటాయి కదా, నైట్ నానబెట్టి పొద్దున్న లేచిన తర్వాత తల స్ప్రే చేస్తాం కదా, సో అలాంటి వాళ్ళకి రెగ్యులర్గా స్వెట్ పట్టదు. మేము ఇంటికి కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఉంటే మాత్రం మంచి రెమెడీస్ ఉన్నాయి. అవి చేసుకుంటూ టైంకి తీసుకుంటూ ఫుడ్, టైంకి పడుకుంటూ స్ట్రెస్ తగ్గించుకుంటే మాత్రం హెయిర్ ఫాల్ సమస్య అనేది మనకు ఉండదు. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉన్నాను.